జాయ్ బాయ్ 800 years ago సీ కింగ్స్ కి ఒక ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఆ ప్రామిస్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. హే గైస్, దిస్ ఇస్ డే 11 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. అండ్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ ప్రామిస్ గురించి అండ్ ఆ ప్రామిస్ వరల్డ్ ఫేట్ ని ఎలా మారుస్తుందో మాట్లాడుకుందాం. 800 years ago జాయ్ బాయ్ అప్పటి మర్మెడ్ ప్రిన్సెస్ కి ఒక ప్రామిస్ చేశాడు. అండ్ తనే అప్పటి ఏన్షియంట్ పొసైడన్. ఆ ప్రామిస్ ఏంటంటే జాయ్ బాయ్ ఫిష్ మెన్ ని సర్ఫేస్ వరల్డ్ కి తీసుకొచ్చి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు. ఎక్కడైతే హ్యూమన్స్ అండ్ ఫిష్ మెన్ ఏ డిస్క్రిమినేషన్ లేకుండా ఫ్రీగా ఒక కొత్త సూర్యుని కింద ఉండగలుగుతారు అని. కానీ తను ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోయాడు. అందుకనే ఇప్పటికీ ఒక అపాలజీ మెసేజ్ ఇంకా ఫిష్మెన్ ఐలాండ్ లో ఉంటుంది. అండ్ అది ఓన్లీ ఫిష్మెన్ ని సర్ఫేస్ కి తీసుకురావడం మాత్రమే కాదు. బట్ వాట్ ఇఫ్ జాయ్ బాయ్స్ అల్టిమేట్ గోల్ హ్యూమన్స్ ని, ఫిష్మెన్ ని, జైంట్స్ ని అండ్ ఆల్సో లునేరియన్స్ ఇలా అన్ని రేసెస్ ని కలపడం అయితే ఒక కొత్త వరల్డ్ ఎక్కడైతే ఎలాంటి డిస్క్రిమినేషన్స్ లేకుండా ఉంటుందో. అదే ద సేమ్ ఐడియాలజీ ఆఫ్ ద గ్రేట్ కింగ్డమ్ దాట్ వన్స్ స్టూడ్ ఫర్. అసలు జాయ్ బాయ్స్ ప్రామిస్ ఏన్షియంట్ వెపన్స్ అయిన పొసైడన్, ప్లూటాన్ అండ్ యురేనస్ ని అవేకెన్ చేసి ప్రపంచం మొత్తాన్ని ఏకం చేయడం అయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రక్షన్. అండ్ అందుకే సీ కింగ్స్ ఈ ప్రామిస్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అందుకే సీ కింగ్స్ కి ఇప్పటికీ ఆ ప్రామిస్ అనేది గుర్తుంది. అండ్ ఆల్సో సీ కింగ్స్ అన్న ఈ చిల్లింగ్ మాటలు గుర్తు చేసుకోండి. వెన్ టూ సావరెన్స్ ఆర్ బోర్న్ అగైన్ ద వరల్డ్ విల్ చేంజ్. ఎప్పుడైతే ఇద్దరు రూలర్స్ మళ్ళీ పుడతారో ప్రపంచం అప్పుడు మారిపోతుంది అని. ఆ ఇద్దరే ఇప్పుడు షిరాహోషి ద న్యూ పొసైడన్ అండ్ లూఫీ ద వన్ హూ నౌ క్యారీస్ ద విల్ ఆఫ్ జాయ్ బాయ్. అందుకే ఆల్ బ్లూ, ద రెడ్ లైన్ అండ్ గ్రాండ్ లైన్ ఇవన్నీ ఒకప్పుడు విరిగిపోయిన వరల్డ్ యొక్క రెమినెంట్స్ అయి ఉండొచ్చు. సో జాయ్ బాయ్ చేసిన ప్రామిస్ అది ఇంకా పూర్తవలేదు. అండ్ ఇప్పుడు 800 years తర్వాత లూఫీ ద మ్యాన్ హూ ఇన్హెరిటెడ్ హిస్ విల్ ఆ ప్రామిస్ ని పూర్తి చేస్తాడు. సో మీకు ఈ థియరీ ఎలా అనిపించింది? మీ థాట్స్ కామెంట్ చేసేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.